దక్షిణ భారతదేశంలో పేర్ల చివర ఉండే ఈ పదాలను కులం పేరు లేదా బిరుదు అంటారు. ప్రాచీన కాలంలో ఇవి కేవలం వృత్తిని లేదా సామాజిక హోదాను సూచించేవి. కాలక్రమేణా అవి ఇంటి పేర్ల వలె స్థిరపడిపోయాయి. మనకు తెలియని ఎన్నో రహస్యాలు, చారిత్రక సత్యాలు దీనిలో తెలుసుకుందాం. వీటిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మరియు మన మూలాలను వెతుక్కునే ఈ ప్రయాణంలో పూర్తి అవగాహన పొందడానికి ఈ వీడియోను ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శెట్టి సంస్కృత శ్రేష్ఠి అంటే ముఖ్య వ్యాపారి. వర్తక సంఘాల నాయకులకు ఈ పేరు ఉంది. పటేల్ గ్రామ భూస్వామి, అధికారి. మరాఠా మరియు నిజాం పాలనలో గ్రామ రెవెన్యూ చూసేవారికి ఇచ్చే బిరుదు. రెడ్డి ఇది రట్ట లేదా రాష్ట్రకూట అనే పదం నుండి ఉద్భవించిందని చరిత్రకారుల అభిప్రాయం. శాసనాలలో వీరు రెట్టి లేదా రట్టడి అంటే గ్రామ పెద్దగా పేర్కొనబడ్డారు. కాకతీయుల కాలం నాటి శాసనాల్లో గ్రామ రట్టడి అనే ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. చౌదరి ఇది చతుర్ధారి, 4 భాగాలకు అధికారి. లేదా సంస్కృతం పదం చౌదరి నుండి వచ్చింది. మొఘల్ మరియు నవాబుల కాలంలో భూమి శిస్తు వసూలు చేసే అధికారులకు ఈ బిరుదు ఇచ్చేవారు. నాయుడు నాయక్ సంస్కృత పదం నాయకు నుండి వచ్చింది. విజయనగర సామ్రాజ్యంలో నాయంకర వ్యవస్థ ఉండేది. సైనిక సేవలకు ప్రతిఫలంగా భూమిని పొందిన వారిని నాయకులు అనేవారు. గౌడ కర్ణాటక మరియు తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గౌడ లేదా గాముండ అంటే గ్రామముఖి అనే పదం నుండి వచ్చింది. హోయసల కాలం నాటి శాసనాల్లో గ్రామ పరిపాలకుడిని గావుండ అని పిలిచేవారు. వర్మ ఇది క్షత్రియ వంశాలకు చెందిన పదం. వర్మ అంటే రక్షకుడు లేదా కవచం. ప్రాచీన పల్లవ విష్ణుకుండిన శాసనాల్లో రాజుల పేర్ల చివర వర్మ అని ఉండడం మనం చూడవచ్చు. యాదవ్ యదువంశం అనేది భారతీయ పురాణాల ప్రకారం అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన క్షత్రియ వంశాల్లో ఒకటి. చంద్రవంశపు చక్రవర్తి అయిన యయాతికి దేవయానికి జన్మించిన జ్యేష్ఠపుత్రుడు యదువు. తన తండ్రి అడిగిన కోరికను ముసలితనాన్ని తీసుకుని యవ్వనాన్ని ఇవ్వడం నిరాకరించినందుకు యదువుకు రాజ్యం దక్కకుండా యయాతి శపించాడు. అయితే యదువు సంతతి వారు భవిష్యత్తులో గొప్ప పాలకులుగా ఎదుగుతారని పురాణాలు చెబుతున్నాయి. యదువు వంశానికి ఉన్న అతి పెద్ద గుర్తింపు శ్రీకృష్ణుడు. ఈ వంశంలోని వృష్టి శాఖలో వసుదేవుడికి కుమారుడిగా కృష్ణుడు జన్మించాడు. అందుకే కృష్ణుడిని యాదవ వంశ తిలకుడు అని పిలుస్తారు. యదువు సంతతి కాలక్రమేణా అనేక శాఖలుగా విస్తరించింది. వాటిలో ముఖ్యమైనవి ఐహయ. కార్తవీర్యార్జునుడు ఈ శాఖకు చెందినవాడే. ఆయనను హైవ వంశానికి నాయకుడు లేదా హై నాయక అని పిలుస్తారు. వృష్టి శ్రీకృష్ణుడు బలరాముడు ఈ శాఖకు చెందినవారు. అంధక కంసుడు ఈ శాఖకు చెందినవాడు. భోజ కుంతీదేవి తండ్రి సూరసేనుడు ఈ శాఖకు చెందినవాడు. ప్రస్తుత కాలంలో తమను తాము యదువంశీయులు వారసులుగా చెప్పుకునే సామాజిక వర్గాలు భారతదేశం అంతటా ఉన్నాయి. గొల్ల యాదవులకు మరియు గొల్లలకు మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. సామాజికంగా సాంస్కృతికంగా వీరిద్దరూ ఒకే మూలానికి చెందినవారు అయినప్పటికీ పిలిచే విధానంలో మరియు ప్రాంతీయ గుర్తింపులో కొన్ని తేడాలు ఉన్నాయి. యాదవ ఇది ఒక వంశనామం. పురాణ పురుషుడైన యదురాజు సంతతి వారందరినీ యాదవులు అంటారు. ఇది ఒక పెద్ద గొడుగు వంటిది. ఇందులో గొల్ల, కురుమ, ఆహీర్ వంటి అనేక ఉపకులాలు మరియు శాఖలు కలిసి ఉంటాయి. గొల్ల ఇది ప్రధానంగా వృత్తిపరమైన నామం. గో అంటే ఆవులను, పాలించే అంటే కాపాడేవారు కాబట్టి గోపాల్ అనే పదం నుండి గొల్ల అనే పదం పుట్టింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో యాదవులను పిలిచే అత్యంత ప్రజాదరణ పొందిన పేరు ఇది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించాడు. ఆయన నందగోకులంలో ఆవులను కాస్తూ పెరిగాడు. శ్రీకృష్ణుడు వంశం పరంగా చూస్తే ఆయన యాదవుడు. శ్రీకృష్ణుడు వృత్తిరీత్యా పరంగా చూస్తే ఆయన గొల్ల. అందుకే ఈ 2 పేర్లు ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మారిపోయాయి. పురాణ పురుషుడైన యదువంశస్థులు చారిత్రకపరంగా దేవగిరి యాదవుల వంటి వారు పాలన చేశారు. పడాల్ ఇది మన్యం ప్రాంతంలోని గిరిజన తెగలకు ముఖ్యంగా భగత చెందిన నాయకత్వ బిరుదు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లో అల్లూరు సీతారామరాజు కాలంలో వీరి పాత్ర కీలకం. గంజాం, విశాఖ ఏజెన్సీ శాసనాల్లో వీరి ప్రస్తావన కనిపిస్తుంది. దక్షిణ భారత శాసనాల్లో ముఖ్యంగా మౌర్యానంతర కాలం నుండి ఒక వ్యక్తి పేరును పేర్కొనేటప్పుడు అతని వంశం లేదా అతను నిర్వహించే వృత్తి లేక హోదాను సూచించే పదాలను వాడేవారు. ఉదాహరణకు బృహత్పలాయన లేదా సాలంకాయన శాసనాల్లో మహారాజా వంటి బిరుదులు అంటే మధ్యయుగ కాలంలో మండలేశ్వర, నాయంకర వంటి పదాలు కులనామాలుగా మారాయి. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నాయుడు అనే పదం కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక సామాజిక హోదాను,
మరియు చరిత్రను సూచించే గౌరవప్రదమైన బిరుదు. చాలామంది తమ పేరు చివర నాయుడు అని పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఉన్నాయి. నాయుడు అనే పదం సంస్కృత పదమైన నాయిక నుండి పుట్టింది. దీనికి నాయకుడు, యజమాని లేదా సేనాధిపతి అని అర్థం. కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యం ఆ కాలంలో సైన్యంలో కీలక పాత్రలు పోషించిన వారికి, గ్రామాలపై అధికారం ఉన్నవారికి నాయిక లేదా నాయుడు అనే బిరుదులు ఇచ్చేవారు. పాలనా వ్యవస్థ గ్రామాన్ని పరిపాలించే గ్రామ మునసబులను లేదా భూస్వాములను గౌరవంగా నాయుడు గారు అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో నాయుడు అనేది కొన్ని ప్రత్యేక సామాజిక వర్గాలకు గుర్తింపుగా మారింది. ముఖ్యంగా కాపు, కమ్మ, వెలమ, గబర మరియు యాదవ వంటి సామాజిక వర్గాల్లో ఈ బిరుదును తమ ఇంటి పేరు పక్కన లేదా పేరు చివర ఎక్కువగా వాడుతుంటారు. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో దాదాపు అన్ని వర్గాల వారు గౌరవ సూచకంగా దీనిని ఉపయోగిస్తారు. గతంలో ఈ పదం అధికారాన్ని మరియు సమాజంలో ఒక స్థాయిని సూచించేది. అందుకే ఆ గౌరవం కోసం మరియు తమ వంశ పరంపరను చాటుకోవడం కోసం పూర్వీకులు ఈ పేరును కొనసాగిస్తూ వస్తున్నారు. రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ఇక్కడ ఈ పేరు వినియోగం చాలా ఎక్కువ. రాజకీయాల్లో మరియు స్థానిక నాయకత్వంలో ఈ బిరుదు ఉన్న వ్యక్తులు ప్రముఖంగా కనిపిస్తారు. తమిళనాడులోని నాయకర్ మరియు ఆంధ్రలోని నాయుడు రెండూ ఒకే మూలం నుండి వచ్చినవి. వలసల కారణంగా తమిళనాడులో స్థిరపడిన తెలుగువారు కూడా ఈ పేరును వాడుతుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒకప్పుడు వృత్తిని మరియు నాయకత్వాన్ని సూచించే ఈ పదం కాలక్రమేణా ఒక కుటుంబ గౌరవ చిహ్నంగా మరియు సామాజిక గుర్తింపుగా మారిపోయింది. తెలుగు సమాజంలో నాయుడు అనే బిరుదు వివిధ కులాల్లో ఎలా వాడుకలోకి వచ్చిందో మరియు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారో కొంచెం వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఈ 3 సామాజిక వర్గాల్లో నాయుడు అనే పదం బలంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతంలో నాయుడు అనేది ఒక కులానికి మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ గబర, కొప్పుల వెలమ, కాపు మరియు ఇతర సామాజిక వర్గాల వారు కూడా తమ పేరు చివర నాయుడని చేర్చుకుంటారు. ఇక్కడ ఈ పదం ఒక గౌరవ సూచికగా ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు గ్రామ పెద్దలను లేదా భూస్వాములను కులంతో సంబంధం లేకుండా నాయుడు గారిని పిలవడం ఇక్కడ ఆచారం. రాయలసీమ మరియు నెల్లూరు ఈ ప్రాంతాల్లో కమ్మ మరియు బలిజ సామాజిక వర్గాల వారు నాయుడు బిరుదును ఎక్కువగా ఉపయోగిస్తారు. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల వంటి రాజులు తమ సేనాపతులకు, గవర్నర్లకు నాయక హోదాలు ఇచ్చారు. ఆ కాలంలో ఆ ప్రాంతాల్లో స్థిరపడిన యోధులు, భూస్వాములు ఆ బిరుదును తమ వంశనామంగా మార్చుకున్నారు. రాయలసీమలో నాయుడు అంటే ఒక రకమైన రాజసం మరియు అధికారంతో కూడిన గుర్తింపు. తమిళనాడులో నాయకర్ మరియు నాయుడు ఆంధ్ర సరిహద్దులు దాటి తమిళనాడు మదురై, తంజావూరు వరకు వెళ్తే అక్కడ మన తెలుగువారు నాయకర్ లేదా నాయకులుగా పిలువబడతారు. మదురై నాయకరాజుల కాలంలో తెలుగువారు అక్కడికి వలస వెళ్ళి పాలన సాగించడం వల్ల అక్కడ ఇప్పటికీ తెలుగు మాట్లాడే అనేక వర్గాలు ఈ పేరును వాడుతున్నాయి. మీరు గమనిస్తే నాయుడు అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఉత్తరాంధ్రలో గవర, వెలమ, కాపు, యాదవులకు కూడా ఇది ఉంటుంది. కోస్తా, రాయలసీమలో కమ్మ, బలిజ, కాపులకు కూడా ఇది ఉంటుంది. చరిత్రకారుల ప్రకారము మధ్యయుగంలో నాయక వ్యవస్థ అనేది ఒక మిలిటరీ గ్రేడింగ్ లాంటిది. అంటే ఈ రోజుల్లో మనకు మేజర్ లేదా కల్నల్ అనే హోదాలు ఎలా ఉంటాయో అప్పట్లో నాయకుడు అనేది అలాంటి ఒక హోదా. కాలక్రమేణా అది ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మన సంస్కృతి గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు పరిశోధనాత్మకమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొన్ని ఇంటి పేర్లు, సామాజిక హోదా పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ధన్యవాదాలు.